హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి మాకు ఒక మ్యాటర్ తెలిసింది. అది టైం దొరకలే, ఈరోజు టైం దొరికింది వచ్చినాం. ఇదంతా చెరువులోకి వాటర్ వెళ్ళి కలిసింది. ఇదంతా వానాకాలంలో వాటర్ వెళ్తుందట. తర్వాత ఎండాకాలంలో కొన్ని ఇష్యూస్ అవుతున్నాయట. ఎలా అంటే ఇప్పుడు ఈ గొర్రెలను కొట్టుకొచ్చేటోళ్ళు కానీ బాధకాలకు వచ్చేటోళ్ళు కానీ ఉంటారు కదా, ఈ టైంలో మరియు నైట్ టైంలో ఎక్కువ జరుగుతున్నాయంట చెప్పిర్రు. ఈ ఊరోళ్ళే చెప్పిర్రు. ఇప్పుడు అదేందో జరిగేందో తెలుసుకోవడానికి వెళ్తున్నాం. ఎంత టైం పడుతుందా, సేఫ్ వెళ్తామా, సేఫ్ వస్తామా కూడా తెలియదు. ఇది ఇప్పుడు ఉంటుంది, నైట్ ఉంటుంది. సరే ఇంకా వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుంది, ఆడ ఏముంది చూద్దాం రండి. చూడడానికి భయంకరంగా ఉంది ప్లేస్ అంతా. అది చూడవచ్చు ఇదంతా. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. మనం ఇది దేంతో తెలియదు మనకు. సరే ఇసుపెట్టి చేయను, ముందరికి వెళ్దాం మరి. అన్నా ఇదిగో మొత్తం ఇవే ఉన్నాయి. ఇందుకే ఈ ప్రజలు రావడానికి భయపడుతారు. భయంకరంగా అంటే ఫస్ట్ టైం ఇంత చూపించలేను. ఈ పేరు చూసి వాటర్ ఉంది. మేము ఫస్ట్ దిగుడే బొక్కలు కనిపించినాయి. ఇప్పుడు వెళ్తుంటే ఏముంటాయో తెలియదు. అన్ని బొక్కలు ఉన్నాయి. 3-4 ప్రాంతాలలో బొక్కలే కనిపించినాయి. ఇప్పుడు మళ్ళీ వాటర్ కాడికి వచ్చినాం. దిగువ డేంజరస్ ఉంది. ఇగో ఇళ్ళ కూడా ఒకటి ఉంది. మొత్తం బొక్కలే ఉంది మా దగ్గర. ఇప్పుడు ముందు వాటర్లోకి మేమే వెళ్ళబోతున్నాం. ఘోరంగా ఉంది ఇది. ఏదైనా ఉన్నది కూడా తెలియదు మాకు. ఇలా భయం అవుతుంది. ఇలా వచ్చేమో అని మాకు. కానీ మేము అందరం రాలేము. ప్లేస్ అయితే చాలా లోతుంది. వాటర్ బాగా లోతుంది. అక్కడ మురికి వాసన వస్తుంది. మురుకున్నాయి నీళ్ళన్నీ. అంతా గలీజ్గా ఉన్నాయి నీళ్ళు. అక్కడికైనా వచ్చేటప్పుడు మస్తు ఇబ్బంది అయింది. చాలా లోతుంది అది. మళ్ళీ ప్రాంతం కాళ్ళు కూడా దురదకు గురైనాయి. ఇంకా మాకు ముందు వెళ్ళే చాలా ఉంది. ఇప్పటికే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ముందు ఇంకెంత ఫేస్ చేయాలో చాలా సరే ముందు వెళ్దాం రండి. సెకండ్ టైం మళ్ళీ వాటర్ వచ్చింది. ఇంకా ముందు ఎన్నిసార్లు ఉన్నాయి వాటర్లు దాంతో ఉన్నాం. ఇంత ముందుకు లోటు ఉంది. ఇది ఎంత ఉందో వెళ్తూనే తెలుస్తుంది. గోలా ఉంది. ఆడదాకా వాటర్ ఉందా లేకపోతే చూడండి. వెళ్ళినా కొంచెం లోటు బాగానే ఉంది. ఒకసారి ప్లేస్ చూసి అలా చూపెట్టాను. ఒకసారి ప్లేస్ చూపెట్టు. గుహ మాదిరి ఉంది ఇది మొత్తం. ముందు వెళ్ళడానికి దారే లేదు. అయినా ట్రై చేస్తాం. వెళ్ళడానికి మరో దారి కూడా లేదు. ఇదే ఇక చూసుకుంటూ వెళ్ళగలిగితే ఇదే సక్సెస్ అవుతుంది. మళ్ళీ వాటరే.
మళ్ళీ వాటర్ కొంచెం దూరం దాకా వాటర్ ఉంది. మొత్తం కామెడీ సెక్షన్. ఈ ఊరు ఆయన ఒక ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, ఆయన కోసం ఇదంతా చేస్తున్నాం. లేకపోతే మొత్తం నవ్వుకునేవి కామెడీ వస్తాయి. ఫస్ట్ టైం రియల్ స్టోరీగా తీస్తున్నాం ఇది, ప్రతి ఒక్కరు చూడండి. ఈ వాటర్ ఉంది, వెళ్ళడానికి ట్రై చేస్తాం. టీం మెంబర్స్ భయపడుతారు. వద్దు దీనికి వెళ్ళలేం, బురద ఉంది. ఏదైనా అయితే మళ్ళీ ఇలా ఫ్యామిలీ నుంచి నాకు చూసారు. అక్కడికంటే గుచ్చుకపోవడం బెటర్, నీళ్ళ దేవుడు కంటే. అయితే మనం వెళ్ళేది ఆ సైడ్కి. అడవిలో వ్యక్తులు వాడికి గొర్రెలు తెచ్చిర్రు. ఆయన్ని అడుగుదాం రోజు ఏం ప్రాబ్లం జరుగుతుందో ఆయన అడిగి తెలుసుకొని అదేందో చూద్దాం ఈ రోజు నైట్ వరకు. అయితే అన్న ఇదంతా తిరిగేసినప్పుడు గొర్రెకాడికి పోతే అయిపోతుంది. ఎండలో తిరిగి మేము ఫుడ్ కూడా తెచ్చుకోలే. వచ్చిన వాళ్ళు కాలు కూర్చున్నాయట. ఒక 10 నిమిషాలు కూర్చొని దీని గురించి మాట్లాడుకొని ఇంత ఏం జరుగుతుందో చూసుకొని అయితే వెళ్ళిపోతాం. వెళ్ళి చూసి మళ్ళీ వెళ్తాం. నైట్ వస్తాం, మళ్ళీ చూసుకుంటాం. చెరువులా లేదు, ఒక ఫారెస్ట్ లెక్కలు ఉంది. అందుకే ప్రజలు రానికి భయపడతారు, గొర్రెల వాళ్ళు కానీ బర్రెల వాళ్ళు కానీ. ఇదే మనం ఆడికెళ్ళి వచ్చినావా, ఇంటికెళ్ళి చెరువులో నీళ్ళు వెళ్ళిపోతాయి. అటు సైడ్ వాటర్ లేవు, ఇటు చెరువు దగ్గరనే వాటర్ ఉన్నాయి. మనం ఇటు చెరువులోకి వెళ్ళాలి ఇప్పుడు. మాకు ఇక్కడికి రావాలన్న ధైర్యం కోల్పోతున్నాం. నైట్ రావాలన్న ధైర్యం కోల్పోతున్నాం. మొత్తం ఏ ఇస్తానా నైట్ ప్రాంతం ఇచ్చిన భయం నాకు రానికి. తిరువన్నాక ఒక రోడ్ అని ఉంటుంది, ఆ రోడ్ కూడా లేదు. వెళ్ళలేదు కంపాలు నడవడానికి భయం వేస్తుంది. మా టీమేట్ అయితే ఎందుకంటే పోతుంది. నైట్ వచ్చాం అనుకో ఏదైనా నోట్ అవుతుంది. ఇక్కడ ముందు చాలా ముళ్ళే ఉంది. ఇక్కడ అన్ని తుమ్మ చెట్టే. కానీ ఇదంతా గమనించారా మీరు ఒక్కసారి? ఇప్పుడు ఈడి దాకా వచ్చినాం కదా, ఇప్పుడు ఆ చెట్లకు ఈ చెట్లకు డిఫరెంట్. ఆ చెట్లు చూపి డిఫరెంట్ బాగుంది. రైతు గారు అవి ఎంత పచ్చగా ఉన్నాయి, చాలా దూరం కూడా తక్కువ ఉంది వీటికి. అక్కడ నీళ్ళు ఇట్లా ఎక్కువ, నీళ్ళున్న ప్లేస్ ఏమో చెట్లు ఎండిపోయినాయి, ఈ వీటిలో ఏమో చెట్టు పచ్చగా ఉంది. నైట్ వస్తే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి మేము, అయినా వస్తాం. మళ్ళీ అందులో చూడు ఈ అన్ని చెట్లు బాగానే మళ్ళీ 2 చెట్లు ఆ గ్యాప్లా అదే ఇక్కడ ఏదో ఉంది, ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. ఈ డిఫరెన్స్ చూసి చెప్పొచ్చు. నైట్ వస్తాం, ఖచ్చితంగా తెలుసుకుంటాం, అది చెప్తాం, చూద్దాం. ఇప్పుడు మనం గొర్రెలు చూసారా అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్తే ఇప్పుడు మనం అదే చెరువు కాడికి అయితే వచ్చేసినాం. చూడడానికి డేంజర్ ఉంది మొత్తం. ఏమంటారు కానీ డేంజర్ ఉంది. చెట్లు ఘోరం చెట్లు అయితే డేంజర్. అరే రాకే అరే వెళ్ళా ఇక్కడ మొత్తం పొక్కలు ఉంది, డేంజర్ ఉంది. ఒకసారి ట్రై తీసుకొని ఇక్కడ వాహనమే.
అసలు చూడు ఇది ఎంత ఏర్పడకుంది. నేను గడ్డి అని అడుగు పెట్టిన ఇలా పడిపోయిన జర్రది కాలు వీకు. ఒక ఆయన పశువుల కాపరు ఉన్నాయని తెలుసుకున్నాం. ఆ బొక్కలేందా, ఆ బావులో జరిగేది, చెరువులో జరిగేది, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకొని మళ్ళీ ఒకసారి నైట్ వచ్చి చూద్దాం ఇదంతా. సరే వెళ్దాం రండి. దగ్గరికి వెళ్ళాం, మాకు వెళ్ళాం కదా, మ్యాటర్ చెప్పిండు. అంటే ఆయన కూడా అంటుండు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ అయిందంట. మేకలు కొట్టుకొచ్చినప్పుడు కానీ గొల్లు కొట్టుకొచ్చినప్పుడు కానీ ఏదైనా ఒకటి మిస్ అవ్వడం, లేకపోతే ఏదైనా ఒకటి ఎత్తుకపోవడం లాంటి కనబడకుండానే ఎత్తుకపోతున్నాయంట. మాకు కూడా ఆయన చెప్పిండు నైట్ ఉండకూరు ఇక్కడ 5 కల్లా వెళ్ళిపోండి, మేమే రాము 5కి, మీరు అసలు ఉండకూరి భయంకరమైన ప్లేసు అని చెప్పిండు. మనం చూసుకుంటూ వచ్చింది ఒక విధంగా ఉంది, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఇంకొక ఎత్తుంది. ఇది ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుందో నైట్ మొత్తం చెప్తాం. ఆయన చెప్పిండు నైట్ వెళ్ళకూరు అని. ఆయన మేము ఆ 2 ప్లేస్లలో నైట్ ఏం జరుగుతుందో మేము చెప్తాం. ఇక్కడ 2 పరిశీలించినాక ఆ రిస్క్ అయినా సరే రిస్క్ కాకుండా మేము చేస్తాం. రాజేందర్ నీకు ఎట్లుంది? రాజేందర్ నీకు ఎట్లుంది? నైట్ వద్దామా, రిస్క్ అనుకుంటున్నావా, భయపడుతున్నావా? ఏం రిస్క్ అయినా వద్దాం, నీకు మళ్ళీ అందరికి చూపిద్దాం. వద్దాం, కంపల్సరీ వద్దాం, ఖచ్చితంగా వస్తారు. ఆయన చెప్పేది ఇంట్రెస్టింగ్ ఉంది, మరి ఎట్లయితే ఏం జరుగుతుందో చూడాలని మీకు చూపెట్టాలని మా కోరిక. ఖచ్చితంగా నైట్ చేసి అలా చెప్పినాక నైట్ వస్తామని ముగ్గురం వచ్చేసినాం. ఇప్పుడు అది ఎందుకు చూసేసి వస్తాం, బ్యాటరీలు కూడా తెచ్చుకున్నాం, దాన్ని చూసేసి వస్తాం మేము. సరే మరి వెళ్దాం. చేసేట్టు మనం పొద్దున వచ్చినప్పుడేమో అంత కూల్ ఉంది, మళ్ళా ఒక 5 గంటల తర్వాత వచ్చినాం అంతే. ఏదేదో జరిగింది అంత మొత్తం జరిగింది, మళ్ళీ జరిగింది. బ్లాక్ మ్యాజిక్ అనుకుంటున్నాను నేనైతే. అంత చెత్త ఘోరంగా ఉంది. 4 గంటలు అవుతుంది మనం వచ్చేసి, ఎక్కువ ఏమవుతుంది అంటే కదా. చూడు మళ్ళీ ఏదో అయింది ఇంత. ఒకసారి ఆయన అనుకోవాలి, మళ్ళీ ఒకసారి ఆ గొర్రెల కాపరి నేను అనుకోవాలి ఖచ్చితంగా. మళ్ళీ నయంగా చూసుకోవాలి. చూడు ఎంత ఘోరంగా ఉంది. మార్నింగ్ టైంలో ఏం అనిపించలేదు, వచ్చేసరికి ఎంత అయింది. ఇంకా ముందుకెళ్దాం, ఏమైనా దొరికితే చూద్దాం. అట్లే ఆ ముగ్గురికి రిస్క్ అయినా ఫేస్ చేస్తాం, వెళ్తాం. అదే అసలు చుట్టుపక్కల గుడ్డాలో చూద్దాం మనం. అదే ఇది ఏంద్రా, ఇది తెల్లగా ఉంది ఏంద్రా అది. ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. సౌండ్ ఒకసారి సౌండ్ సపరేట్ సౌండ్ చుట్టుపక్కల కుక్కలు ఉంది, కుక్కల సౌండ్ ఎడుకుని వస్తుంది. ఇది చిన్నగా ఏముందనుకురు, ఏం లేదు, ఏదో అట్లా చేసినావు అంటే. దయాలు పోతాను ఇంకున్నాయా, నమ్ముతున్నావా? ఏమీ లేవు మావా, ఊకో అంతే.